నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నేషనల్ రీడర్స్ డేని పురస్కరించుకుని అనపర్తిలో P4లో భాగంగా 40 లక్షల రూపాయలతో దాతలు, ఎంపీడీఓలు నిధులతో కలిసి నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి PGRS ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా కొవ్వూరులో ప్రారంభించిన PGRS కార్యక్రమాన్ని అనపర్తిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. అనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రతి నియోజకవర్గంలోని వరుసగా 4 సార్లు ఫిర్యాదుల విభాగాన్ని, ప్రజా ఫిర్యాదుల విభాగం చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ వచ్చి ఇక్కడ అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా రోజు నేషనల్ రీడింగ్ డే. ఆ సందర్భంగా ఇవాళ అనపర్తిలో ఒక లైబ్రరీకి మరి ఎక్కువ పుస్తకాలు చదివే కలెక్టర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి CSR ఫండ్స్ మేడపాటి రామలింగారెడ్డి గారు రామచంద్ర పేపర్ బోర్డు నుంచి 20 lakhs ఇచ్చారు. మండల పరిషత్తు 20 lakhs. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ప్రారంభోత్సవం చేసుకున్నామో రోడ్డు 80 లక్షలతో నరేగా నుంచి చేయడం జరిగింది. ఈ రెండు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. కలెక్టర్ గారి సహకారంతో పెద్ద ఎత్తున నరేగా నిధులు మనకు రావడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి జిల్లా అధికారుల సహకారంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి మీడియా ముఖంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నియోజకవర్గంలో ఈరోజు ప్రధానంగా ఒకటి శంకుస్థాపన, ఒకటి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నేషనల్ రీడర్స్ డే. అందులో భాగంగా అనపర్తిలో మనకి ల్యాండ్ ఉంది. దాంట్లో G+1 P4 మోడల్లో 20 లక్షలు పేపర్ మిల్, మండపేటలో ఉన్న పేపర్ మిల్ వాళ్ళు ఇవ్వడం, ఇంకో 20 లక్షలు మండల పరిషత్ నిధులతో మనము G+1 లైబ్రరీ ఒకటి సెంటర్ ఆఫ్ ది మండల్లో మనము ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇందులో మేజర్గా పక్కనే హై స్కూల్ ఉండడము, తర్వాత ఎవరైతే చదువుకి మనం ఫోన్స్, మాధ్యమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత చదవడం తగ్గించాం బుక్స్. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ది మండల్లో మంచి లొకేషన్లో మనం లైబ్రరీ పెట్టి బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం ద్వారా ఆ చదువుకునే హ్యాబిట్ని మనము పెంచాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తాం. ఇదే విధంగా నరేగాలో రోడ్ ఒకటి ఇక్కడ మనము 1.12 kilometers రోడ్ ఒకటి ప్రారంభించడం మొదలైంది. ఇదే కాకుండా PGRS మనం జిల్లా వ్యాప్తంగా ఒక నెల రోజులు ప్రతి ఫ్రైడే ఒక నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్లో ఉన్న గ్రీవెన్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో స్థాయిలో మొట్టమొదటి కొవ్వూరులో స్టార్ట్ చేసాం. 4 ఫ్రైడేస్ జిల్లా యంత్రాంగం అక్కడ ఫస్ట్ హాఫ్ కూర్చుని అర్జీలన్నీ తీసుకుని ఆ అర్జీ మీద ఫాలో అప్ ఏంటి అనేది కూడా ఫాలో చేయడం జరుగుతుంది. అలానే ఈరోజు మనము అనపర్తిలో స్టార్ట్ చేసాము. ఇంకో 3 మొత్తం 4 శుక్రవారాలు మా జిల్లా టీం ఇక్కడ ఉండి రెవెన్యూ సమస్యలు కానీ, ఇతర సమస్యలు కానీ ఇవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. దానికి పరిష్కారం ఉంటే చూపించడం జరుగుతుంది, లేకపోతే ఎలా దాన్ని మనం ఫర్దర్గా చేయలేకపోతున్నాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.